2020 సంవత్సరం బడ్జెట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పిందనమాట. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏఐ సెంటర్స్ కోసం 500 కోట్ల రూపాయలు కేటాయించని చెప్పారు. అయితే ఏఐ సెంటర్స్ కేటాయించడం వల్ల ఉపయోగం ఏంటి, అలానే మొన్న ఐటీ మినిస్టర్ గారు కూడా ఏఐ సంబంధించిన మోడల్స్ ఇండియాలోనే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అలానే ఇండియా ఏఐ మిషన్ కింద కూడా స్టార్ట్అప్ కంపెనీస్ కి ఏఐ సంబంధించిన మోడల్స్ డెవలప్ చేసే ఎక్స్పర్ట్స్ అందరికి కూడా ఒక పిలుపుని కూడా ఇచ్చారు. అయితే బడ్జెట్ వల్ల ఇండియాలో ఏఐ టెక్నాలజీ ఏ మేరకు హెల్ప్ అవుతుంది, అలానే ఏఐ టెక్నాలజీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. అసలు నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. ఫస్ట్ చూసినట్లయితే భారతదేశ ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో ఏఐ గురించి 500 కోట్ల రూపాయలు మనకి ఏఐ సెంటర్స్ కోసం అయితే వాళ్ళు కేటాయించడం జరిగింది. అయితే ఫస్ట్ మనకున్న క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ డేటా సెంటర్స్ ఏంటని ఒక డౌట్ అయితే ఉంటుంది. ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ ఫిబ్రవరి 15వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఏఐ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుతుంది అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఈ డేటా సెంటర్స్ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ కోసం మన భారతదేశంలో ఏదైనా రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ చేయాలంటే కూడా మనకి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇలా డిఫరెంట్ డొమైన్స్ సంబంధించిన ప్రాజెక్ట్ చేయాలనుకోండి దానికి సంబంధించిన ల్యాబ్స్ అనేది అవసరం అవుతాయి. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏ ల్యాబ్స్ లో లభిస్తాయి. అలానే ఇన్నోవేషన్ స్టార్ట్అప్స్ కి ఫండింగ్ కానివ్వండి, మెంటర్షిప్ అంతా కూడా ఈ పర్టికులర్ ప్లేస్ లో లభిస్తుంది. ప్రొఫెషనల్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కావాల్సిన ట్రైనింగ్ అంతా కూడా మనకి ఈ డేటా సెంటర్స్ ద్వారా లభిస్తుంది. ఇండస్ట్రీ లెవెల్లో కొలాబరేషన్ కూడా జరగచ్చు. ఉదాహరణకి హెల్త్ కేర్, ఫైనాన్స్, డిఫరెంట్ డొమైన్స్ లో ఈ పర్టికులర్ ఏ సెంటర్స్ నుంచి టైఅప్ అయ్యి డిఫరెంట్ ఇండియాలోని డొమైన్స్ కి మన ఏ నాలెడ్జ్ ని షేర్ చేస్తారు అనమాట. ఎథిక్స్, రెగ్యులేషన్, సూపర్ కంప్యూటింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మేజర్ గా భారతదేశంలో ఏ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలంటే హై అండ్ జీపీఎస్ ఉండాలి. ఆ జీపీఎస్ ని మరింత ఫాస్ట్ గా వర్క్ చేయాలంటే మన సూపర్ కంప్యూటింగ్ పవర్ అయితే ఉండాలి. ఇవన్నీ కూడా ఏ డేటా సెంటర్స్ లో అయితే హెల్ప్ అవుతుంది. అలాంటి సెంటర్స్ కోసం మన భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 500 కోట్ల రూపాయలు కేటాయించారు. అలానే ఇంకొక అప్డేట్ ఏంటంటే, మన ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు మొన్న మధ్యన ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఎప్పుడైతే డీప్ సీక్ ఏఐ మోడల్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిందో ఆ డీప్ సీక్ ఏఐ మోడల్ ని వాళ్ళు ప్రైజింగ్ చేస్తూ, ఓకే మీరు మంచి పని చేశారు డీప్ సీక్ ఏఐ మోడల్ నుంచి, తక్కువ ప్రైస్ లో ఏఐ మోడల్ డెవలప్ చేసినందుకు డీప్ సీక్ ఏఐ మోడల్ ని వీళ్ళు అభినందిస్తూ ఐటీ మినిస్టర్ గారు ఒక ప్రెస్ నోట్ లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరిగింది. ఇక్కడ మేజర్ గా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రీవియస్ గా ఇండియా ఏఐ మిషన్ కి 10,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పుడు 10,000 కోట్ల రూపాయలు సరిపోతాయా లేదా అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. సో అటువంటి టైంలో డీప్ సీక్ ఏఐ మోడల్ రావడం, కేవలం $5-6 మిలియన్ లోని పర్టికులర్ ప్రాజెక్ట్ తీసుకురావడంతో మన ఇండియా మోడల్ కూడా 10,000 కోట్ల రూపాయలు తక్కువేం కాదు, ఎక్కువ బడ్జెట్ నే కేటాయించాము. ఖచ్చితంగా భారతదేశం కూడా సెల్ఫ్ రిలయంట్ కింద మన ఓన్ ఇండియా ఏ మోడల్స్ డెవలప్ చేయగలుగుతుందని చెప్పి ఈయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే $5 మిలియన్ తో పోల్చుకున్నట్లయితే మన భారతదేశ ప్రభుత్వం కేటాయించిన ఇండియా ఏ మిషన్ సంబంధించిన బడ్జెట్ ఎక్కువ కాబట్టి ఓన్ ఇండియా ఏ మోడల్స్ తీసుకురావడం పెద్ద కష్టమేం కాదు, కాంపిటేటర్స్ చేయగలుగుతున్నారని చెప్పి ఈయన ఆశాభావం అయితే వ్యక్తపరిచారు. ఇంకొక విషయం ఏంటంటే, రాబోయే ఒక 6-7 నెలల్లో ఒక టీమ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. స్పెసిఫిక్ గా ఒక 6 నుంచి 8 ఏఏ మోడల్స్ ని డెవలప్ చేయబోతున్నారు అనమాట. అది ఒక మంచి పరిణామం అనమాట. రెండోది, మీకు ఇందాక బడ్జెట్ గురించి మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ గారు ఇండియా ఏఐ సంబంధించిన డేటా సెంటర్స్ కోసం ఒక 500 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పాను కదా. ఇందులో పాటుగా న్యూక్లియర్ పవర్ కూడా బడ్జెట్ లో మంచి అమౌంట్ అయితే కేటాయించారు. 20,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. ఈ న్యూక్లియర్ పవర్ కి ఏఐ కూడా సంబంధం ఉంది. ఎక్కడైతే మనం ఏఐ సంబంధించిన డేటా సెంటర్స్ ఏర్పాటు చేసినప్పుడు న్యూక్లియర్ పవర్ యూస్ చేసుకున్నాం అనుకోండి, మనకు హౌస్ హోల్డ్ అప్లికేషన్స్ మీద ఒత్తిడి అనేది తగ్గిపోతుంది అనమాట. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. సో అందువల్లే న్యూక్లియర్ పవర్ యూస్ చేస్తే ఎడిషనల్ పవర్ సోర్స్ అవుతుంది. డేటా సెంటర్స్ అనేవి ఎడారి ప్రాంతం అటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసినా కూడా మనకి ఏ టెక్నాలజీకి హెల్ప్ అయ్యే విధంగా అయితే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మేజర్ గా ఇంకొకటి మీకు చూపించాలి. రీసెంట్ గానే ఇండియా ఏ మిషన్ వెబ్సైట్ లో జనవరి 30 తారీఖున, అంటే ఒక 2 రోజుల క్రితం అనమాట, కాల్ ఫర్ ప్రపోజల్స్ ఫర్ బిల్డింగ్ ఇండియాస్ ఫౌండేషన్ ఏ మోడల్స్ అని చెప్పి ఇండియా ఏ మిషన్, అంటే భారతదేశ ప్రభుత్వమే మన భారతదేశంలో ఏఐ సంబంధించిన స్టార్ట్అప్స్ కానివ్వండి, ప్రొఫెషనల్స్ కానివ్వండి, వీళ్ళందరికీ ఒక పిలుపునైతే ఇచ్చిందనమాట. రీసెర్చర్స్ కి, స్టార్ట్అప్స్ కి, ఎంటర్ప్రెన్యూర్స్ కి అందరికీ కూడా హెల్ప్ చేసే విధంగా ఇండియా ఏఐ ఫౌండేషన్ మోడల్స్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు టీమ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో ఇందులో ఆబ్జెక్టివ్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. లింగ్విస్టిక్ అండ్ కాంటెక్చువల్ రిలవెన్స్, అంటే మనకు సంబంధించిన స్పెసిఫిక్ భాషలకు సంబంధించిన డేటా మోడల్స్ ని తయారు చేయడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ గా పెట్టుకున్నారు. ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, క్లైమేట్ చేంజ్, గవర్నెన్స్ లో కూడా వీళ్ళు కీలకంగా అటువంటి డొమైన్స్ లో కూడా వీళ్ళు కొత్త ఏ మోడల్స్ తీసుకొస్తామని అనుకుంటున్నారు. అలాగే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, గవర్నమెంట్ లేదా పబ్లిక్ యూసేజ్ కోసం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సంబంధించిన ఏ మోడల్స్ ని డెవలప్ చేయబోతున్నారు. అలాగే దానికి సంబంధించిన క్రైటీరియా చూసుకున్నట్లయితే, ఎవరైతే ఏ రీసెర్చ్, డెవలప్మెంట్ మరియు డిప్లాయ్మెంట్ లో అనుభవం ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ ఇండియా ఏ మిషన్ లో భాగస్వాములు కావచ్చు అనమాట. స్ట్రాటజీ ఏంటంటే, ఫైనల్ గా ఇండియా సంబంధించిన సొంత ఏ మోడల్స్ ని డెవలప్ చేయడం, పర్టికులర్ మోడల్స్ ని ట్రైన్ చేసి ఆప్టిమైజ్ చేసి స్కేలింగ్ చేయడం అనమాట. టైమ్ లైన్స్ కూడా పెట్టారు. ఒక కంపెనీ కింద రిజిస్టర్ అయినా లేకపోతే
నార్మల్ టీమ్స్ ఉన్నా కూడా ఒక 30 రోజుల్లో అయితే ఈ పర్టికులర్ సెలక్షన్ అంతా కూడా స్టార్ట్ అయిపోతుందని చెప్తున్నారు అనమాట. అలానే మీరు ఈ పర్టికులర్ ఏ మోడల్స్ వర్క్ చేసినందుకు ఫైనాన్షియల్ గా ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు కూడా లభిస్తాయి. అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. అది ఫండింగ్ మరియు ఈక్విటీ ఆప్షన్స్ కింద డైరెక్ట్ ఫండింగ్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. స్పెసిఫిక్ గా ఎంత అనేది మెన్షన్ చేయలేదు కానీ బట్ మీకు ఫండింగ్ అయితే లభిస్తుంది. సో ఎవరైతే మీరు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, ఈ పర్టికులర్ ఈమెయిల్ కి tenders@indiaai.gov కి అయితే మీరు మెయిల్ చేస్తే, ఎవరైతే ఇండియా ఏ మిషన్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇండియా సంబంధించిన ఓన్ ఏ మోడల్స్ ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ పర్టికులర్ ఈమెయిల్ కి అయితే మీ పర్టికులర్ ప్రొఫైల్ అయితే షేర్ చేస్తే మీరు ఎలిజిబిలిటీ అయితే కనుక మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వస్తుంది. ఒక మంచి ఇనిషియేటివ్ అని కూడా మనం చెప్పవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఇది కూడా. ఇదంతా గమనించిన తర్వాత భారతదేశ ప్రభుత్వం సీరియస్ గానే ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దానికోసం ఒక పర్టికులర్ టీమ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తు అయితే ఖచ్చితంగా మన భారతదేశం కూడా ఇతర దేశాలకు పోటీ ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పి ఇటువంటి వర్క్స్ ద్వారా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి మన క్లారిటీ వచ్చేసింది. భారతదేశ ప్రభుత్వం నుంచి, ప్రభుత్వం కానివ్వండి అటు ప్రైవేట్ రంగాల్లో కూడా ఏకి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉండబోతున్నాయి. అందుకే మన ఏ తెలుగు ఛానల్ నుండి ఏ తెలుగు బిగినర్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. 9th బ్యాచ్ ఫిబ్రవరి 15వ తారీఖున అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.